ఇవాళ సమాజంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన మనిషి తిన్నగా తిరిగి వస్తాడని లేదు. అందులో హైదరాబాదులో మరీ కష్టంగా ఉంటుంది పరిస్థితి. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూముక మెట్టి నిళ్ళు, కళ్ళు నకళ్ళు నిప్పులకు. సాగర ఘోష కావ్యంలో హైదరాబాద్ గురించి ఓ పద్యం రాశాను. ఎలా ఉంటుంది? హైదరాబాద్ రాకముందే రాశా 20 ఏళ్ళ క్రితం, వచ్చాక బాగా అర్థమైంది రాసిందంతా నిజమేరా అని. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టి నిళ్ళు, వాకిళ్లకు దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, వాకిళ్లను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, బయలుదేరిన వాడిరుజేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమ్ముననుండగా దమ్ముగావలెన్న రాశాను ఖచ్చితంగా. కళ్ళు నకళ్ళు నిప్పులకు. ఎవరన్నా మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళండి, ఇంటికి వచ్చాక చూడండి కళ్ళు నిప్పుల్లా ఉంటాయి, దుమ్ము బాగా పట్టేసి. కల్మష ధూమపు మెట్టి నీళ్ళు, మోటార్ సైకిల్ పొగ, బయట పొగ అన్నీ కలిసి మనం కల్మష ధూమం అంతా మన నెత్తి మీదే ఉంటుంది ఖచ్చితంగా. వాకిళ్ళను దోమగూళ్ళు, ప్రవహించిన మురిక్కాలవల కారణంగా ఇంటి ముందే దోమల గూళ్ళు పెట్టేస్తాయి. అవి రాత్రి అయ్యేసరికి మన శోభనం మందైతే వాటి శోభనం వాటిది, అవి లోపలికి వచ్చేస్తాయి. వాకిళ్ళను దోమగూళ్ళు పడకిళ్లకు మళ్ళును, అందుకని శుభ్రంగా లోపలికి వచ్చేస్తాయి, పడకిళ్లలోకి వస్తాయి. రాళ్ల తిళ్ళు, మనం తినే తిళ్ళన్నీ రాళ్లేనండి. ఎక్కువ టమోటా వాడుతున్నారు గమనించండి. శాస్త్రం తెలిసి చెబుతున్నా, టమోటాలు ఎక్కువ తిన్న కొద్దీ బాగా రాళ్ళు పేరుకుంటాయి. వీలైనంత తగ్గించాలి. అన్నీ ఏదో దొరికింది కదా అని వాడేయకూడదు. టమోటాలు ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నామంటే కడుపులో రాళ్ళు పేరుకుంటాయి. ఇదివరకు 4 రాళ్ళు వెనకేసుకునేవాళ్ళు, ఇప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో వేసుకుంటున్నారు. వెనకెందుకని లోపల వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 25 ఏళ్ల వాడికి కూడా రాళ్ళు పేరుకున్నాయి. డబ్బులు ఏం పేరుకోలేదు, ఇక్కడ రాళ్లే పేరుకున్నాయి. పైగా ఈ పేరుకున్న రాళ్ళు కారణంగా ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఇది 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు లోపల వేసుకుంటారు ఇక్కడ. ఎందుకండి? ఐరన్ ఎక్కువగా ఉండేవి తినకూడదు, తింటే నీళ్లు తాగాలి. తినచ్చు, తప్పు లేదు, టమోటా కూడా తినచ్చు, నీళ్లు తాగాలి బాగా. ఇవాళ చాలామందికి నీళ్లు తాగే అలవాటు లేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగాలి. మీరు టమోటా తిన్నా అరుస్తుంది, 80 కూడా తిన్నా అరుగుతాయి. నీళ్లు తాగితే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల దోషాలన్నీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతాయి. నీకు అందవలసింది ఏదో అందుతుంది. ఇవాళ నీళ్లు తాగేది తక్కువ, తినేది కూడా సమయానికి తినరు, ఏదో తినడం. ఇక్కడ రాళ్ల తిళ్ళు, పైగా ఎక్కువ భాగం బయట నుంచి తెప్పించుకోవడమేగా. మనకు మామూలుగా పల్లెటూళ్ళలో ఏమైనా భార్యాభర్త కాపురాలు చేస్తున్నారేమో, కానీ హైదరాబాద్లో కాపురాలు ఆడామోగా చేయట్లేదండి. స్విగ్గీ జొమాటో వాళ్ళే కాపురాలు చేస్తున్నారు. ఆడదు స్విగ్గీ, మొగాడు జొమాటో. వీళ్ళిద్దరికి పిల్లలు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో. ఏం కావాలని ఆర్డర్ పెట్టు. సాయంత్రం భర్త పాపం ఆఫీసు నుంచి వస్తూ ఫోన్ చేస్తే ఏం ఆర్డర్ పెట్టమంటావు? భార్య ఉన్నది ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, వండడానికి కాదు. నమశివాయ, నీకేదో పెసరట్టు పెట్టా, నీకేదో ఇంకో అట్టు పెడతా, ఇంతే. అన్నీ ఆర్డర్ పెట్టడం, అవి ప్యాకెట్లో వస్తాయి, సగం తినడం, సగం పారేయడం, ఈ చెత్త అంతా బయట పారేయడం. అందులో ఇప్పుడు మండు వేసవి కారణంగా ఇంకా బాగా వాళ్ళకి డిమాండ్ పెరిగింది. ఇంట్లోంచి ఎవడో కదలట్లేదు. ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటాడు, ఆర్డర్ ఇస్తూ ఉంటాడు గంటకు ఒకటి. ఈ చూస్తున్న కొద్దీ పెరుగుతాయి రాళ్ల తిళ్ళు. ఇవన్నీ రాళ్ళు పేరుకుంటున్నాయి. ఒత్తిళ్ళు సహస్రములు, మనస్సు మీద ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. ర్యాంకు రావాలి, ఎల్కేజీ వాడికి కూడా ఒత్తిడే. వాడు చదివేది ఎల్కేజీ అనుకుందుకు వీలేదు, వాడు వీపు మీద 10 కేజీ చద్దన్నం, ప్యాకేజీ వాటర్ బాటిల్, కేజీ. ఇన్ని కేజీలు కలిపితే వాడికి ఒత్తిడి పెద్ద. ఎందుకంటే వాడు అమ్మ నాన్న కనపడగానే ర్యాంకు వాడి ఒత్తిడి వాడిది. ఈలోపు పక్కింటి వాడికి వచ్చింది, వాడి మీద వీడికి అసూయ, వెంటనే దాని మీద ఇంకాస్త అనారోగ్యం వచ్చింది. ఇదే ముందు వాతావరణం. బయలుదేరిన వాడు ఇల్లు చేయాలన్నట్టు 6 రాళ్ళు. బయలుదేరి వెళ్ళాడు, బయటికి వెళ్ళేటువంటి ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు ఇక్కడ. ఇవన్నీ సహించి హైదరాబాదులో ఇంతకాలంగా ఉంటున్నావు అంటే మీకు అందరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకుని ఉండగలమా? అలాగా మన మనస్సు ఒక్కటి మార్చుకుంటే మనం ఇంట్లో చారు కాచుకోలేమండి, 2 పెసరట్లు వేసుకోలేమండి, ఉప్మా చేసుకోలేమండి. దీనికోసం బయట నుంచి తెప్పించాలా? ఆడ మగ అందరికీ వేళ వంటనొచ్చులుగా తప్పే ఉంది, గొడవే ఉంది, ఒకరు చేయాలనే ఉంది. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చేస్తారు, తింటారు. వాళ్ళకి సహకారం చేస్తే అయిపోయాయి. ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు పక్కన సాయం చేస్తే అన్నీ అయిపోతాయండి. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నా. పాపం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ 70-80 ఏళ్ళ వాళ్ళకి ఎప్పుడు చేయించుకోవడం తెలియదమ్మా, చేయడమే తప్ప.
మీరు వద్దన్నా సరే వాళ్ళు వచ్చి వేలెట్టేస్తారు. అక్కడ అత్తగారు కానీ మామగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఉంటే నువ్వు ఊరుకోవే, నువ్వేం చేస్తావు, చిన్నపిల్లవే అని వచ్చేస్తుంది ఆవిడ. ఎంత గొప్ప విషయం అమ్మా. ఆ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని దేవతల్లా ఆరాధించండి. ప్రతి సంవత్సరం ఆనందనామ సంవత్సరంలాగే ఉంటుంది, అనుమానమే లేదు. ప్రతి సంవత్సరం ఎవరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్టే. అక్కడ అశుభం జరిగే అవకాశం లేదు. చిన్నపిల్లకి అనారోగ్యం వచ్చిందనుకోండి, పసిపిల్ల 3 నెలలు 4 నెలలు ఉన్నాయి, తల్లి తండ్రి కంగారు పడిపోతారండి సహజంగా. అంటే డాక్టరు అక్కడ ఒక అమ్మమ్మ గారు మామగారు ఉందనుకోండి, ఏమిటే పెద్దానికి డాక్టరు దా నేను చూస్తా అని చేయి పట్టుకుని చెప్పేస్తున్నాం. పొట్ట మీద ఇలా రాస్తుంది ఆవిడ, ఆముదం పెట్టి కాస్తుంది, కాపు పెట్టడం అంటారు. తగ్గిపోతుంది. ముందు ధైర్యం చెప్తారు వాళ్ళకి. వైద్యం మాట ఎలా ధైర్యం చెప్తారు. మేము పడలా 100 రకాలు పడ్డాం, దీనికి అంత కంగారు ఎందుకు అంటే ముందు మనకు మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలా వద్దా? ఆ ఉండేది పెద్దవాళ్ళే కదండి. దీనికి మళ్ళీ కౌన్సిలింగ్ అది కూడా మొదలెట్టారు ఈ మధ్యన. ఏం వచ్చినా సరే కౌన్సిలింగ్. బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తే మాత్రం మీ అత్తమామలు మీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలతో సమానం అవుతాయండి. దయచేసి ఆలోచించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలతో అవి సమానం అవుతాయి ఎప్పుడైనా. ఎంత దుఃఖం చదువుకునేటువంటి పిల్లకి చదువులో ఒత్తిడి ఎంత ఉన్నా తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర మామగారి దగ్గర వెళ్ళి కూర్చోగానే ఏముందమ్మా ఈ పూటకి మా అన్నయ్య చదువు నేను చెప్తాను మంచి కథ అని రామాయణమో భారతమో ఏదో చెబుతుంది. అందులో ఈ నీ సమస్యకి సంబంధించిందే ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడకు బోల్డ్ అనుభవం ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. ఆ కథ వినగానే మనం ప్రశాంతంగా ఉన్నాం, హాయిగా పడుకో అమ్మ పర్వాలేదు, తెల్లరకట్ట నేను లేపుతానులే పడుకో అని మన కోసం ఆ ముసలావిడ లేస్తుంది, కూర్చుంటుంది అక్కడ, కాస్త టీ పెట్టిస్తుంది. ఇటువంటి పెద్దవాళ్ళని వేళ దూరం చేసుకుంటున్నామే. సంవత్సరాలు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లో ఉంది ఆలోచన.